హాయ్ దిస్ ఇస్ లక్ష్మి. ఈ రోజు నేను స్టెప్ డ్రిల్ డౌన్ రిపోర్ట్ లో ఎలాగ సబ్ టోటల్ ని యూజ్ చేసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తామో దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యూజ్ చేసే టేబుల్ వచ్చి నేను ప్రోడక్ట్ డీటెయిల్స్ టేబుల్. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ టేబుల్లో ఉన్న కాలమ్స్ వచ్చేసి కంట్రీ, సేల్స్ పర్సన్, ప్రోడక్ట్ నేమ్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ప్రైస్. ఇక్కడ నేను రిపోర్ట్ ఏంటి, ఒక ఇండియాలో ఎంతమంది సేల్స్ పర్సన్స్ ఎన్ని ఐటమ్స్ సోల్డ్ చేశారు, ఎంత ప్రైస్ చేశారు అని గ్రూప్ చేసి, లైక్ కంట్రీగా గ్రూప్ చేసి, లైక్ ఇండియా ఒక గ్రూప్, యుఎస్ఏ ఒక గ్రూప్ అయ్యి అక్కడ సేల్స్ పర్సన్స్ ఏమేం ప్రోడక్ట్స్ సోల్డ్ చేశారు, సోల్డ్ ప్రైస్ ఎంత, దాని సబ్ టోటల్స్ యూజ్ చేసి ఆ పర్టికులర్ ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని సేల్ చేశారు, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైస్ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వీడియోలో నేను ఎలా చేశారు అనేది SSRS లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది ఎలా ఉంటుంది అనేది అవుట్పుట్ చూపిస్తున్నాను అనమాట. ఇది డ్రిల్ డౌన్ ఆప్షన్ అనమాట. ఈ స్టెప్ డ్రిల్ డౌన్ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడొచ్చు అనమాట. ఈ తర్వాత ఇప్పుడు ఇండియాలో ఈ సేల్స్ పర్సన్స్ ఏ ప్రోడక్ట్స్ అమ్మారు, ఎన్ని అమ్మారు, ఈ టోటల్ చూడండి. టోటల్ 11 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 11 అని, టోటల్ ప్రైస్ ఇంత అని 38,000 అని ఇలా వచ్చింది. ఇలాగా మనము ఈ సబ్ టోటల్స్ యూజ్ చేసి ఈ స్టెప్ డ్రిల్ డౌన్ లో రిపోర్ట్ లో ఇలా వస్తుంది అనమాట. ఇలా మనకి ఎలా కావాలి అనే దాని గురించి నేను ఒక ఫైల్ తీసుకొని న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. రిపోర్ట్ సర్వర్ విజార్డ్ చేస్తున్నాను. దీని పేరు డ్రిల్ డౌన్ సబ్ టోటల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డేటా సోర్స్, అంటే మనం ఏ డేటానైతే ఎక్కడి నుంచి అయితే రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని కనెక్ట్ చేయాలి. నేను అది నా మైక్రోసాఫ్ట్ సర్వర్, SQL సర్వర్ యొక్క సర్వర్ నేమ్ తీసుకొని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. నాది ఇది వచ్చేసి SQL సర్వర్ అథెంటికేషన్. సో అది యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. అది ఇచ్చాను. తర్వాత దాని డేటాబేస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు ఒకటి డేటా సోర్స్ అనేది మనకి ఈ డేటా అనేది కనెక్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడి నుంచి అయితే లైక్ టేబుల్ యూజ్ చేసి డేటాను రిట్రీవ్ చేస్తున్నాం అనుకుంటాము, దాన్ని ఇక్కడ రాయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ product underscore details. సో నెక్స్ట్ ఇది వచ్చి టేబులర్ ఫామ్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చి గ్రూప్, మనం ఏం గ్రూప్ కావాలి, కంట్రీ వైజ్ గ్రూప్ కావాలి. డీటెయిల్స్ లో వచ్చి నాకు మిగతా అన్ని కావాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంక్లూడ్ సబ్ టోటల్స్, ఎనేబుల్ డ్రిల్ డౌన్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సిన రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేస్తే అది ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ప్రివ్యూ చూద్దాం. యూజర్ ఐడి, పాస్వర్డ్, వ్యూ రిపోర్ట్. చూడండి ఇప్పుడు ఇండియాకి ఎంత వచ్చింది, మనం డ్రిల్ డౌన్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం కాబట్టి యుఎస్ఏకి ఎంత వచ్చింది. సో ఇలాగా మనము ఈ సబ్ టోటల్స్ యూజ్ చేసుకొని మనల్ని ఎలా చేసామనే దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే వెళ్ళి డిజైన్కి వెళ్ళేసి మనం దీన్ని ఇవన్నీ చూసి చేంజ్ చేసుకుంటూ ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు, లెన్స్ అన్ని చేయొచ్చు. లైక్ మనం ఒక్కొక్క కాలం యొక్క ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు. నేను ఇక్కడికి వెళ్ళేసి టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వెళ్ళేసి ఫిల్కి వెళ్ళేసి నో కలర్ ఉంది, నేను దానికి ఒక గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు సేల్స్ పర్సన్ నేమ్ వచ్చేసి మనం అలైన్మెంట్ బట్టి అవన్నీ మనము బార్డర్ కలర్ ఏం కావాలి, సాలిడ్ ఉంది, డాటెడ్, డబుల్ కలర్ వచ్చేసి నేను సమ్ పర్పుల్ కలర్ ఇస్తాను. ఇలాగా మన ఇష్టం, మనం ఎలా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుందనే దాన్ని ఇప్పుడు ప్రివ్యూ చూస్తే మనకి అర్థమవుతుంది. సో మనం ఇలాగా స్టెప్ డ్రిల్ డౌన్ రిపోర్ట్ లో సబ్ టోటల్స్ అనేవి ఎలా యూజ్ చేసి ఎలా చేస్తున్నాం అనే దాన్ని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇలాగా మనము
చూసి అన్ని కూడా రివ్యూ అన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలాగ ఒక డ్రిల్ డౌన్ స్టెప్ రిపోర్ట్ లో సబ్ టోటల్స్ ఎలా యూజ్ చేసామనే దాన్ని ఈ వీడియోలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.